తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. వేమూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఏ పార్టీ నాయకుడైనా తెనాలిని కేంద్ర బిందువుగా ఏర్పాటు చేసుకుని పనిచేశారని, దాంతో వేమూరు నియోజకవర్గ ప్రజలకు సత్సంబంధాలు ఉన్నాయని, ఈ క్రమంలో తెనాలి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం చుండూరులోని మాజీ ఎంపీపీ భీమవరపు శ్రీనివాసరెడ్డి నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ, గతంలో తెనాలి సమితి కింద చుండూరు మండల గ్రామాలు ఉండేవని గుర్తు చేశారు. తెనాలి సమితికి చుండూరు మండల గ్రామాల్లోని వ్యక్తులు అధ్యక్షులుగా వ్యవహరించారని, జిల్లాలు ప్రకటించే కమిటీల్లోని సభ్యులు రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాదులు తెనాలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి వేమూరు నియోజకవర్గంలోని గ్రామాలను తెనాలి జిల్లాలో కలిపేందుకు చొరవ చూపాలన్నారు. అంతేకాక అన్ని మౌలిక వసతులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఉన్న బాపట్ల జిల్లా కేంద్రానికి వేమూరు నియోజకవర్గం నుంచి డైరెక్ట్ గా బాపట్ల వెళ్లేందుకు ఒక బస్ సర్వీస్ కూడా లేదన్నారు. వేమూరు నియోజకవర్గం నుంచి ప్రతిరోజు ఆయా పనుల కోసం 10,000 మంది తెనాలి ప్రయాణిస్తారని తెలిపారు. వేమూరు నియోజకవర్గం నుంచి దూర ప్రాంతాలకు అనగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లేందుకు తెనాలి తప్పనిసరిగా వెళ్లాలన్నారు. ఈ క్రమంలో తెనాలిని జిల్లా కేంద్రంగా చేసి వేమూరు నియోజకవర్గాన్ని తెనాలి జిల్లాలో కలపాలని కోరారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి అన్ని మండలాల్లో ప్రజాభిప్రాయం తీసుకుని తెనాలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో చుండూరు మాజీ సర్పంచ్ ఉయ్యూరు చిన్న వెంకటరెడ్డి, అంబటి బాబు, గొర్రెపాటి సుబ్బారెడ్డి, దేవరపల్లి మోషే తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణానికి వేమూరు నియోజకవర్గానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అట్లాగే ముఖ్యంగా చుండూరు మండలానికి తెనాలి పట్టణానికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైనా తెనాలి ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారంటే చుండూరు మండలం వాళ్ళే. అటువంటి చుండూరు మండలం తెనాలి సమితి కింద కూడా చుండూరు మండలంలో గ్రామాలన్నీ ఉన్నాయి. వీటితో పాటుగా అమర్చూరు, వేమూరు మండలాల్లో గ్రామాలు ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం మా నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే అనగాని సత్యప్రసాద్ గారు కమిటీ జిల్లాలని ఏర్పాటు చేసే దాంట్లో తెనాలిని జిల్లాగా ఏర్పాటు చేసి మమ్మల్ని వేమూరు నియోజకవర్గం సంబంధించిన మా గ్రామాలన్నింటినీ కూడా తెనాలి జిల్లాలో కలపాలని మేమందరం కూడా కోరుతున్నాం. దీనికి కోరడానికి కూడా కారణం మేము ఇక్కడ ఏ సరుకు కూరగాయల దగ్గర నుంచి సరుకులు కొనుక్కోవటం, అట్లాగే సైకిల్ దగ్గర నుంచి ట్రాక్టర్ల దాకా కొనుక్కోవటం కూడా తెనాలి కొనుక్కుంటాం. ఒక 100 సర్వీసులు పైగా మా నియోజకవర్గం నుంచి తెనాలికి డిపోకుంటాయి. రోజు 10,000 మంది తెనాలి ప్రయాణిస్తుంటారు. మా ప్రాంతంలోని వారందరూ కూడా 25% తెనాలి పట్టణంలోనే ఉంటారు. మాకు తెనాలి పట్టణానికి అన్ని మంచి సంబంధాలు ఉన్నాయి. అనేక విధాలుగా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అందరూ కలిసి ఉంటాం కాబట్టి తెనాలిని జిల్లాగా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా చుండూరు మండలం తెనాలి సమితి ప్రాంతంలో పూర్తిగా మొదటి నుంచి తెనాలి సమితికి సంబంధించే ఇక్కడ సమితి ప్రెసిడెంట్లు చేసిన ఈ మండలం వాళ్ళే, ఎమ్మెల్యే చేసిన ఈ మండలం వాళ్ళే. అట్లాగే అటువంటి పరిస్థితుల్లో తెనాలి మాకున్న సంబంధాన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తెనాలి జిల్లాగా ఏర్పాటు చేసి మా నియోజకవర్గాన్ని తెనాలిలో ఉంచాల్సిందిగా